మిత్రులారా నమస్తే, నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి పోయిట్రీ టాక్. దీంట్లో భాగంగా మీకోసం ఒక పోయం వినిపిస్తాను. తోకూపుకుంటూ వచ్చి నాకింది, కుక్కకు కులం లేదు. ఐ రిపీట్, తోకూపుకుంటూ వచ్చి నాకింది, కుక్కకు కులం లేదు. ఇదండి పోయం. ఒక కుక్క అక్కడ నిలబడి ఉంటే గబగబా వచ్చేసి యజమాని అయినా కావచ్చు, అంతకుముందు తన అనుభవంలో తనకు హెల్ప్ చేసినటువంటి ఎవరైనా వ్యక్తి కావచ్చు, చూడగానే కుక్క పరిగెత్తుకుంటూ వచ్చేసేసి అతన్ని నాకుతూ తోక ఊపింది. దాని ద్వారా అతని పట్ల తనకున్న కృతజ్ఞతను తెలియజేస్తోంది. అతను మనిషి ఎవరైనా సరే మంచివాడు అనిపిస్తే సహజ సిద్ధంగా కుక్కలు దగ్గరికి వస్తాయి, తోకుక్కుంటూ నవ్వుతాయి. అంటే ఇతడు మనవాడే, శత్రువు కాదు అని అవి గ్రహించినట్టుగా మనకు అనిపిస్తోంది. కానీ ఆ మనిషి ఎవరు, ఏ కులానికి చెందినవాడు, ఏ మతానికి చెందినవాడు, ఏ ప్రాంతానికి చెందినవాడు అని కుక్క ఎప్పుడూ ఆలోచించదండి. అంటే ఇక్కడ కవి నర్మగర్భంగా కుక్కకు కులం లేదు అన్నాడు. మరి ఎవరు కులం వెంట పడతారు, మతం వెంట పడతారు అనేది మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది అనుకుంటాను. లవ్ యూ ఆల్, మీ చిత్తలూరి.